మన భక్షాల చారు చేసుకోవాలి కదా, దీంట్లో ఆ నీళ్లు పోసేసి చక్కగా దీన్ని మనం ఇందులో వేసేసుకొని మనం భక్షాల చారులో వాడేసుకుందాం. చూడండి, మరీ ఎక్కువ నీళ్ళు లేకపోయినా ఇప్పుడు మన భక్షాల చారుకి సరిపడిన నీళ్ళు వచ్చేసాయి. తర్వాత చేసుకుందాం. ముందు ఈ మిఠాయిని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి కావలసినంత నెయ్యి వేసేసుకుందాం. వేసి ఈ నేతిలో చక్కగా మన చిరోంజి సీడ్స్, అలాగే కిష్మిష్, మనం బాదాం పప్పు ఇవన్నీ వేసుకుందాం. బాదాం పప్పుని కూడా సన్నగా తరిగిన పప్పు. మరి హల్వాలో కొంచెం సేపు ఇవి లైట్గా కలర్ వస్తున్నప్పుడు ఏదైతే రవ్వని పెట్టుకున్నామో ఈ రవ్వని కూడా ఇందులో వేసేసి వీటితో పాటు కొంచెం వేగనిద్దాం. ఎందుకంటే ఆ రవ్వలో కూడా ఎటువంటి పచ్చితనం ఉండకూడదు. అప్పుడే మనకి ఈ హల్వా మంచి రుచి వస్తుంది. ఇలా కొంచెం సేపు ఇలా వేయించుకొని మంచి సువాసన, ఆ కిస్మిస్ చక్కగా ఉబ్బిపోయాయి, అలాగే మన రవ్వ కూడా వేగుతూ మంచి సువాసన వచ్చేస్తాం. ఇలా వచ్చిన తరువాత ఇందులో మన పంచదార ఇందులో వేసేసుకోవచ్చు. ఒక కప్పుడు పంచదార కూడా ఇందులో వేసి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ పప్పుని కూడా ఇందులో వేసేసుకుందాం. అయితే దీంట్లో కావాలంటే లాస్ట్లో కొంచెం అంత పాలు వేసుకోవచ్చు. ఈ పప్పులో ఉన్న తేమతోటి ఈ పంచదార ఇప్పుడు కరిగిపోతుంది. ఈ రవ్వ కూడా ఈ తేమలో నుంచి కొంచెం తీసుకొని మంచిగా ఉబ్బుతుంది. కావాలంటే కొన్ని పాలు కానీ కొంచెం నీళ్లు కానీ తర్వాత వేసుకుందాం. ముందు ఏమీ వేయకుండా దీన్ని చక్కగా ఇలా వేయించుకుందాం. ఇప్పుడు ఆ పంచదార కరిగిపోతూ మంచి హల్వాలా తయారవుతుంది. కానీ ఇదంతా మంచిగా మెరవాలి. అంటే ఆ మెరుస్తూ ఈ హల్వాని స్లోగా కుక్ చేసుకుంటేనే మనకి అది సాధ్యం. స్లోగా ఇలా కుక్ చేసుకుందాం. ఇందులో మనం కొంచెం నీళ్లు, ఈ కొంచెం నీళ్లు ఎందుకు వేస్తున్నానంటే ఇందులో జీడిపప్పు పొడి కూడా వేయబోతున్నాను. అందుకని ఫస్ట్ కొంచెం అంత నీళ్లు వేయగానే ఇది ఇలా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పొడి ఇందులో వేసేసుకుందాం. అలాగే మన యాలకుల పొడి. మంచి హల్వాలో ఈ మంచి సువాసన, ఆ రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వ కూడా పప్పులోని తేమను పీల్చేసుకొని చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం కలిపేసుకుందాం. మన ఈ హల్వా చక్కటి రుచితోటి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా మనం చేసేసుకోగలం. చాలా మిఠాయిలు చేయాలంటే కొంచెం ఒక అరగంట పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. ఈ మిఠాయి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఆ జీడిపప్పు నెయ్యి అన్నీ ఉండడం వల్ల మంచి టేస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో మరొక 2-3 నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాం. ఈ హల్వా చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇది చూడడానికి మన బాదాం పప్పు హల్వాలా ఉంది. బాదాం పప్పు హల్వా చేయాలంటే బోల్డంత ఖరీదు, కానీ అదే రుచి మనకి చక్కగా దీంట్లోకి వచ్చేసింది. మనం ఆ జీడిపప్పు పొడి లాస్ట్లో వేయడం వల్ల దీని రుచి మరింత పెరిగింది. మరీ ఎక్కువ నెయ్యి నూనె ఏది కాకుండా చాలా సింపుల్గా మన ఈ మిఠాయి రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం చక్కగా వడ్డించేసుకోవడమే. మన ఈ హల్వా చాలా సాఫ్ట్గా, చాలా డెలికేట్గా ఉంటుంది. తినడానికి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. కావాలంటే దీంట్లో కొంచెం అంత కుంకుమ పువ్వు కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.